వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరులో సమావేశమైన 20 సూత్రాల ఫార్ములా కమిటీ చైర్మన్ లంకా దినకర్, హాజరైన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ దాచురెడ్డి. చౌక దుకాణాల వద్దే 15వ తేదీ వరకు రేషన్ సరుకులు. జూన్ 1వ తేదీన జంగారెడ్డిగూడెంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించనున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి, గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆలయం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి, అన్నా క్యాంటీన్ లో అన్నదానం, కలేజా చిత్రం రీ-రిలీజ్, వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ, అంబరాన్నంటిన ఫ్యాన్స్ సంబరాలు. వైఎస్ఆర్సీపీ గన్నవరం నియోజకవర్గ స్థాయి సమావేశం, హాజరైన మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7-10 వయసులోనూ సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధమైంది. తల్లిదండ్రుల అప్రమత్తతో ప్రమాదం నుండి బాలిక బయటపడింది. కేసు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం వలన సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్ గా మారాయి. ఫోక్సో కేసు నమోదు చేశారు. బాలికపై సెక్సువల్ వేధింపులకు పాల్పడిన వ్యక్తి తిక్కిశెట్టి నటదేవేంద్రరావు అలియాస్ నటరాజ్ మాస్టర్ గా తెలియజేస్తున్నారు. 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రామ్జీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్ గా పనిచేశారని, అప్పట్లో కూడా ఇలాగే వేధించేవాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ ను వివరణ అడగగా పోక్సో కేసు సెక్షన్ 7-8 కింద కేసు నమోదు చేశామని తెలియజేశారు. ఢిల్లీలో సిఐఐ ఏజీఎం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పలు అంశాలపై ప్రస్తావించారు. మరో రాజధాని నిర్మించే అవకాశం తనకు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉందని, గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్లోగన్ తో ఈ రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో 5 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు అందుకున్నామని, ఈ ప్రాజెక్టుల ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. Andhra Pradesh is well positioned for green energy. This is another advantage. Solar, wind, pumped energy, and also if you can produce green energy, transmission lines, storage, and also finally even green ammonia, nitrogen you can go, then ports are available. No other state is having this advantage. Some states are having some solar, some states may have some wind, but all put together number 1 state for green energy and downstream industries, Andhra Pradesh for exports. You write down, you come to Andhra Pradesh, I will give you all the facilities in this regard. I am planning in a big way. As on today, if you see, our Honorable Prime Minister has given a announcement, 500 gigawatts. In that we are going to provide nearly 160 gigawatts of green energy only from Andhra Pradesh. Already 65 to 70 gigawatts we are able to come to understanding also. All composition put together, either solar and wind and pumped energy. This is the model we are working. NTPC and also our state government, NEDCO joint venture, 1,85,000 crores they announced for green hydrogen. Even AM Green Co, they are going in a big way for green energy, and also so many companies are showing interest. We are work direction. We are planning for next 22 years
15% growth rate. Then only, we are going to become developed nation, but we should not trap in middle income group. That is also one more issue all of us has to keep it in mind. This is also important issue. 15% growth rate, 2.4 trillion US economy, from 2.66 lakh rupees per capita to 55 lakhs over a period of 22 years. All industrialists are here. You have done extremely well, sometimes 10 years, 20 years time. Why can't I do for my people? That is my determination. I am working in that direction. That is the one thing I wanted to inform you. Earlier, 95s, high-tech city, IT I promoted. Now Quantum Valley with artificial intelligence. That is my slogan now. First quantum computing is coming to Amaravati in India. TCS, IBM, L&T, they agreed to set up. Work is going on. By January, it will be in full operation. All of you I am inviting, use this quantum computing for better results of your business. For the last 1 year, we are able to grow nearly 5 lakh crore investment to create nearly 4.5 lakh employment. Even infrastructure, we are going in a big way. Infrastructure is very key. That's why we are integrating ports, airports, national highways, state highways, railways, inland waterways, logistics parks, everything we are integrating now. If you see globally, 8% logistics cost, India 14%. I want to reduce drastically. That is the work I am doing. I am totally confident. This type of infrastructure, nowhere. We are having that type of infrastructure. We will make use of all these things. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతిగిరిపై స్వయంభువై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం కావడంతో భక్త సంద్రమైంది. వేకువజామున 4 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్వామివారిని అత్యధిక సంఖ్యలో దర్శించుకున్నారు. పలువురు 108 ప్రదక్షిణలు చేశారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. అన్నదాతలుగా కొనితం రవితేజ, దివ్య, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సురేంద్రలు వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్ ఆచార్యులు, రాఘవాచార్యులు ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రాలతో సన్మానించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పలువురు అన్నప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచర్ల జగపతిరాజు, రెడ్డి రంగాప్రసాద్, వాస్వి సాయి నాగేష్ పాల్గొన్నారు. వివిధ రకాల పూల అలంకరణలో గోకుల తిరుమల పారిజాతిగిరి వెంకటేశ్వర స్వామి ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించుకున్నారు. పలు ప్రాంతాలలో వివాహం చేసుకున్న నూతన వధూవరులు సైతం స్వామివారిని దర్శించుకుని తరించారు. నివేదన, మంగళాశాసనం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలకు చెందిన కోలాట భజన మండలి వారు ఈరోజు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా ప్రతి శనివారం మన ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొనతం అయ్యప్పరావు గారు వారి యొక్క సుధాంశు తేజ్ యొక్క వారి మనవడి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విశేషంగా భక్తులకి ఆలయానికి వచ్చేసిన భక్తులకి అన్నప్రసాద వితరణ గావించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు వేసవి సెలవులు కూడా కావడంతో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి సందర్భంగా అన్న క్యాంటీన్ లో ఫ్రీ భోజనాలు ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల గట్టమనేని అభిమానులకు పండుగ రోజుగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటీన్ లో భోజనాలను ఏర్పాటు చేశారు. ప్రతి పుట్టినరోజు ఊటీలో జరుపుకునే కృష్ణ జయంతిని మరువలేమని ఆయన అభిమాని బౌరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు బస్సులు వేసుకుని అక్కడికి చేరుకునే వాళ్ళమని, మమ్మల్ని అందరినీ ఎంతో ఆప్యాయతగా పలకరించే విజయ నిర్మల కృష్ణ చేతుల మీదుగా పెద్ద కేక్ కట్ చేసేవారమని, వేలాది మంది అభిమానులందరికీ చక్కటి భోజనం ఏర్పాటు చేసి స్వయంగా ఆ దంపతులిద్దరూ అందరికీ
వడ్డించేవారని తెలిపారు. హైదరాబాద్ లో విజయ నిర్మల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నట్లు తెలిపారు. ఘట్టమనేని ఇంట ఏ సంబరం ఏ వేడుక జరిగినా అభిమానుల మధ్య చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. అభిమానులను నాటి తరం నుంచి నేటి తరం మహేష్ బాబు కుటుంబ సభ్యుల వరకు ఆప్యాయతగా చూస్తుంటారని తెలిపారు. ఏ చిత్రం నటించినా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజల మంచిని గ్రహించే విధంగా ఉండటం ఘట్టమనేని కుటుంబానికి దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారంతా యువకులు. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు. ఆ నటుల నటనకు ఫిదా అవుతారు. వెండి తెరపై మెరిస్తారంటే చాలు, ఆ చిత్రం విడుదల వరకు ఎంతో ఆతృతగా వేచి చూస్తారు. కలేజా మూవీ రీ రిలీజ్ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్లో సంబరాలు అంబరానంటాయి. 4 షోలతో దిగ్విజయంగా కలేజా రీ రిలీజ్ చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు SSMB మాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మహేష్ బాబు కటౌట్లకు కొబ్బరికాయలతో దిష్టి తీసి పాలాభిషేకం చేశారు. భారీ ఎత్తున బాణసంచారం కాల్చి థియేటర్ లో మాస్ సెలబ్రేషన్స్ చేశారు. కేరింతలతో వినోదం పంచుకున్నారు. కుర్రకారు చిందులేశారు. చిత్రంలో వచ్చే సన్నివేశాలకు ఈళ్లతో చప్పట్లతో గోలగోల చేశారు. అదేవిధంగా శనివారం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమం నందు పేదలకు వృద్ధులకు 25 కేజీల బియ్యం బస్తా, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో SSMB మాస్ ఫ్యాన్స్ యూత్ ప్రెసిడెంట్ జల్లా దుర్గాసాయి, సతీష్, ప్రశాంత్, జానీ, మంగరాజు, లక్కీ, ప్రశాంత్, నందు, వల్లి, మోహన్, ఉదయ్ కిరణ్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని SSMB మాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతోమందికి చాలా ఫ్యాన్స్కి కూడా సహాయం చేశారు. అలాగే ఆయన చేసినట్టు సినిమాలు జేమ్స్ బాండ్, అల్లూరి సీతారామరాజు అలాంటి సినిమాలు ఎన్నో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నిన్న మే 30వ తారీఖున కలేజా మూవీ రీ రిలీజ్ జరిగింది. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్లో కూడా SSMB మాస్ ఫ్యాన్స్ తరఫున సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. అలాగే మహేష్ బాబు గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో చాలామంది 3000 పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించడం, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుంటున్నారు. ఆయనకు ఫ్యాన్స్ అయినందుకు చాలా గర్వపడుతున్నాం. అలాగే ముందు కార్యక్రమాల్లో కూడా SSMB మాస్ ఫ్యాన్స్ తరఫున మా ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అగిరిపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. శనివారం సచివాలయ సిబ్బంది చేపట్టిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మిక పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పలువురికి పెన్షన్లు అందజేశారు. ఏలూరు జిల్లాలో 2,58,804 మందికి పెన్షన్దారులకు 113 కోట్ల రూపాయలు విడుదలైనట్లు తెలియజేశారు. 1వ తేదీ ఆదివారం కావడంతో జూన్ నెల పెన్షన్ ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్ పంపిణీ చేయడం టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో 70 మంది ట్రైనీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి శ్రీనివాస్ మాట్లాడారు. యోగాంధ్ర కార్యక్రమంలో గ్రామ స్థాయి యోగా ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వీరికి రాయన్నపాలెం జెడ్పీ హై స్కూల్ కు చెందిన ఉపాధ్యాయులు రఫీ, కొప్పాక హై స్కూల్ కు చెందిన శ్రీనివాసులు శిక్షణ అందించారని అన్నారు. యోగాసనాలను పలువురు ఆసక్తిగా నేర్చుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు యోగా ఎంతో దోహదపడుతుందని శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు నేర్చుకుని ఆరోగ్యవంతమైన జీవితానికి నాంది పలకాలని ఆశించారు. అసలు ప్రాణాయామం అంటే ఏమిటి, యోగా గురించి వాళ్ళకి ఎంత లాభం కలుగుతుంది అని తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ యోగాంధ్ర పెట్టడం జరిగిందండి. ఈ యోగాంధ్ర కార్యక్రమం మనకి 27వ తారీఖు నుండి 27, 28, 29, 30 దాకా జరిగింది. ఇక్కడ బ్యాచెస్ వైజ్గా పంచాయతీ కార్యదర్శులు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది.
వీళ్ళు వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రజల్ని ఎంతవరకు ఈ యోగా గురించి చెప్తారు అనేది ఇక్కడ శిక్షణ పొంది అక్కడ వాళ్ళు శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరిగిందండి. అంతేకాకుండా జంగారెడ్డిగూడెం టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 1వ తేదీ ఆదివారం జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లో పద్మ థియేటర్ వద్ద 25వ రేషన్ దుకాణాన్ని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ ప్రారంభించనున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. గత ప్రభుత్వంలో రేషన్ వాహనాల ద్వారా ఇచ్చే సరుకులు పక్కదారి పట్టాయని విమర్శించారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు చౌక దుకాణాల్లో రేషన్ అందిస్తామని కూటమి నాయకులు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి పౌర సరఫరా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నూతన పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, తెలగరపు జ్యోతి, సెక్రటరీ తూటికుంట రాము, మద్దిపాటి నాగేశ్వరరావు, పాతూరి అంబేద్కర్, అల్లూరి రామకృష్ణ, రాజాన పండు, మహంకాళి రాంబాబు, షేక్ యాకూబ్, చిట్రోజు తాతాజీ, కంపా రాజేంద్ర, రామాంజనేయులు, తూటికుంట దుర్గారావు, కుందా కుమార్, గెడా సుబ్రహ్మణ్యం, నాయుడు శ్రీను, గంటా శ్రీను పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈ రోజున 37వ తారీఖుని ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్గానే ఇమ్మని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్లు ఎత్తు కూడా జరుగుతుంది. మరి రేపు 1వ తారీఖు అయినా సరే, మరి రేపు సెలవు సందర్భంగా మరి ఈ రోజే ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి నాయకులను కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి అందుతున్నాయో లేదో వృద్ధులకి, వికలాంగులకి కూడా పెన్షన్లు అందించమని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సొంగ రోషన్ కుమార్ గారు ఆదేశాల మేరకు మరి మా కూటమి నాయకులందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే రేపు పద్మ థియేటర్ దగ్గర 25వ వార్డు రేషన్ బియ్యాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి అంతకుముందు బళ్ళు మీద, ఈ ఆటోల మీద గట్ట ఇళ్ళకి వెళ్ళి బియ్యం మూసేవారు. ఇప్పుడు దాన్ని మన ప్రభుత్వం మార్చి, ఎందుకంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వెంటనే రైస్ పట్టుకెళ్ళేలాగా ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా సాయంత్రం 5 దాకా కూడా ఈ రైస్ ఇష్టం జరుగుద్ది. మరి ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవాలి. రేపు మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు పద్మ థియేటర్ దగ్గర అయినటువంటి 37వ రైస్ కోటా నెంబర్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పొద్దున ఆయన ప్రారంభోత్సవం చేస్తారు ఎమ్మెల్యే గారు. మరి అలాగే జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మరి నెలలో 15 రోజుల దాకా ఉదయం సాయంత్రం కూడా బియ్యం పోస్తారు. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. మీకు ఏదైనా ఎక్కడైనా ఏ బియ్యం కానీ ఇచ్చే కాడ మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మా దృష్టికి తీసుకొస్తే మరి దాన్ని వెంటనే మేము సరిచేసి మీకు రేషన్ అందేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియపడుతున్నాం. అలాగే గతంలో కూడా ఈ సీనియర్ సిటిజన్ పాసులు సచివాలయాలు తీసుకోమని చెప్పన్నాం. మరి అది కొంతమంది తీసుకున్నారు. ఇంకా సచివాలయాలకు వెళ్ళి సీనియర్ సిటిజన్ పాసులు తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్ పాసులు కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంలో తెలియపడుతూ సెలవు. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉచిత పౌర పంపిణీ విధానంలో కొంత మార్పు జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో 25వ రేషన్ డిపో వద్ద రేపు 10 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ రేషన్ డిపో ద్వారా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఈ దుకాణాలు పనిచేస్తాయి. అలాగే మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు పనిచేస్తాయి. 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, వికలాంగులకు, లెగలేని వారికి ఆ రేషన్ డిపో ద్వారా వాళ్ళ ఇళ్ల దగ్గరికే ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉచిత పంపిణీ ద్వారా రేషన్ షాప్లో అన్ని వస్తువులు పొందాలని, ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలమైంది. నిన్ననే ముగిసిన మహానాడు ద్వారా గత సంవత్సరంలో ప్రజలకు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలకి ఒకసారి గుర్తు చేస్తూ రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను మహానాడు తీర్మానం ద్వారా జరిగింది. ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల మన్నలు పొందుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో రేషన్ బియ్యాన్ని వాహనాల ద్వారా సరఫరా చేస్తూ వేలాది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం జరిగింది. మళ్ళా దాన్ని మార్పు చేస్తూ
మళ్ళా ఎఫ్ఈ షాపుల వద్దకే ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యావసర సరుకులు తెచ్చుకునే విధానాన్ని మళ్ళీ రేపు నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రేపు జంగారెడ్డిలో 37వ షాపు నెంబర్లో ఎమ్మెల్యే గారి చేత మళ్ళీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గం చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో 170 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు, 165 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరిగింది. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయ నేపథ్యం లేకపోయినా, రాజకీయ అనుభవం లేకపోయినా ఉన్నత విద్యావంతుడిగా విదేశాల నుంచి వచ్చి ప్రతి అంశాన్ని సహచార ఎమ్మెల్యేల ద్వారా, ప్రజల ద్వారా ప్రతి సమస్యను తెలుసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మంచి అభివృద్ధి వైపు నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి అభినందన తెలియజేస్తూ ప్రతినిత్యం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో చింతలపూడిలో అందుబాటులో ఉంటూ పల్లెనిద్ద కార్యక్రమం ప్రతి శుక్రవారం చేస్తూ ఇటు డెవలప్మెంట్ కార్యక్రమాలకు 170 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు 165 కోట్లు ఈ సంవత్సర కాలంలో చేస్తూ సమపాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కని పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేస్తూ ఆయన గురించి వార్తలు లేని కొన్ని వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నా వాటికి విశ్వసనీయత, క్రెడిబిలిటీ లేదు కనుక వాటిని మేము పరిగణలో తీసుకుంటలేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే ధ్యేయంగా వెళుతున్నటువంటి సొంగ రోషన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్. మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పెన్షన్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ ప్రగతి పదంలో పయనిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులు తీసుకోవాలని కోరారు. పారదర్శకంగా పెన్షన్స్ పంపిణీ నిర్వహింపబడటంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
చింతలపూడి నియోజకవర్గంలో మేజర్ మున్సిపాలిటీ జంగారెడ్డిగూడెంలో ఒక రోజు ముందుగానే పెన్షన్ల జాతర మొదలైంది. సచివాలయ సిబ్బందితో కలిసి అధికారులు, నేతలు, బూత్ ఏజెంట్లు, వార్డు కమిటీలు పెన్షన్స్ అందజేశారు. ఇంటింటికి వెళ్లి వేకువజామునే పెన్షన్దారుల తలుపు తట్టి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పెన్షన్దారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్స్ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పారదర్శకంగా పెన్షన్ ను అందజేసే విధానం బాగుందని తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయుడు శ్రీను, కొత్తూరి బోసు, కరణం రాంబాబు, శ్రీనివాసపురంలో శిరీష తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షులుగా నియమితులైన కొండ్రెడ్డి కృష్ణ కిషోర్ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తనను పట్టణ అధ్యక్షులుగా నియమింపబడటంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరమి సత్యపండు, బొబ్బర రాజ్పాల్ కుమార్, చెరుకూరి శ్రీధర్, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం రాజుపోతేపల్లి అడ్డరోడ్డు వద్ద మోటార్ సైకిల్ టాటా ఏసీ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో చింతలపూడి మండలం బొట్టువారుగూడెంకు చెందిన జక్కుల ప్రకాష్ మృతి చెందినట్లు తెలిపారు. 22 సంవత్సరాల జక్కుల ప్రకాష్ ద్విచక్ర వాహనంపై వస్తున్నాడని తెలిపారు. ప్రయాణికులు సహకరించారు. 2 వాహనాల వద్ద చర్యలు చేపట్టారు. బేమడోలు దెందులూరు జాతీయ రహదారి వద్ద ట్రావెల్ బస్సు బోల్తా పడింది. రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఇంటర్సిటీ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను 108 సాయంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుపుతున్నారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్ బస్సు సరిగ్గా నాగ హనుమాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి విజయవాడ రోడ్డు నుండి దాటుకుని రాజమండ్రి రోడ్డులోకి వచ్చి వంతెనపై ఉన్న పూల కుండీలను ఢీకొని బోల్తా పడినట్లు తెలియజేస్తున్నారు. ఈ ఘటనలో ప్రస్తుతానికి 16 మంది క్షతగాత్రులను గుర్తించారు. స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది, 108 సిబ్బంది క్షతగాత్రులను బస్సు నుండి బయటకు తీశారు. 16 మంది క్షతగాత్రులు 3 అంబులెన్స్లలో ఏలూరు సర్వేజన్ ఆసుపత్రికి తరలించారు. వారికి సిబ్బంది చికిత్స అందజేశారు. బస్సు బోల్తా పడిన సమయంలో బస్సు కింద ఒక ప్రయాణికుడు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్రేన్ సహాయంతో బస్సును తిరిగి పైకి లేపేందుకు, ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రాజమండ్రిలో బస్సు ఎక్కింది. ఇలా వస్తామని దగ్గర బేమడోలు వచ్చేసరికి ఎదుర టిప్పర్ లారీ ఒకటి తిరగబడి ఉంది. అది ముందు వచ్చిందో మరి ఏమో మరి మనకు కానీ డ్రైవర్ ఒకసారి క్రాస్ చేయబోయడం మరి ఏమో వర్షం ఒకటి పడ్డది. బస్సు ఆటోమేటిక్గా స్కిడ్ అయ్యి డివైడర్ని గుద్దుకుని పోవటం పడ్డది. ఆ బస్సులో ఎంతమంది ఉన్నారండి? బస్సులో దగ్గర 35-40 మెంబర్స్ ఉంటారండి. 35-40 మంది దాకా ఉంటారు. ఎవరికైనా బాగా దెబ్బ తగిలి ఎవరికి ఏమి కాలేదు. దెబ్బలు తగ్గారు. ఎన్నింటికి ఎక్కారు? ఎన్నింటికి దెబ్బ తగ్గింది? మేము అక్కడ 9 ఆ టైంకి ఎక్కామండి. రాజమండ్రిలో 9 ఆ టైంకి ఎక్కామండి. బస్సు వచ్చేటప్పుడు 11:30, 12 ఆ టైంలో జరిగిందండి. ఓకే. మీ పేరు? నా పేరు శివంగి తోట. మీరు ఎంతమంది ఎక్కారు? మా అమ్మగారు, నేను ఎక్కాను. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు మాట్లాడారు. జూన్ 4వ తేదీ జరగబోయే వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. నిబద్ధతతో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని గురునాథరావు దిశానిర్దేశం చేశారు. సమిష్టి కృషి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తల మనసులో కానీ ఏవైనా సరే అభిప్రాయ భేదాలు ఉన్నా అధికార పార్టీ కదా మన కేసులు పెడతారు, భయం ఉన్నా సరే ఈ రోజుతో భయం అంతా పట్టపంచలు అయిపోయిందని చెప్పి గతంలో చెప్తున్నాను కదా. ఈ రోజు ఎవరికి భయం లేదు. రాష్ట్రంలో గన్నవరంలోనే అంతమంది నాయకులు బయటకు వచ్చారంటే మనం ఇంకా ఇంట్లో ఉంటే సిద్ధని రేపు జూన్ 4న జరగబోయే వెన్నుపోటు దినానికి ఇదే నాందని ఈ గన్నవరం తాలూకా ప్రతి ఒక్క కార్యకర్త తాలూకా ఇక్కడ పరిస్థితి చూసి రాష్ట్రంతో కూడా ప్రమాణాలు జరుగుతుందని చెప్పేసి కూడా ఇవాళ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా మరి వంశీ గారి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన రోజు చూసిన తర్వాత వంశీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన గురించి ప్రజలు ఏం చెప్పుకున్నా సరే ఈ రోజున ఇంతమంది వచ్చి ఆయన గండగా ఉన్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి రాష్ట్ర
మనకి జూన్ 4న గుండెపోటు జనంగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో చెప్పిన అబద్దాలు వెన్నుపోట్లు ఇవన్నీ కూడా ప్రజలకి విశదీకరించే కార్యక్రమంగా ఒక స్థానిక ఎంఆర్ ఆఫీసర్ గాని ఆర్టీ ఆఫీసర్ గాని డెప్యుటేషన్ ఇవ్వడం అనే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దాని మీద మనం సహాయం జరిగింది. ముఖ్యంగా కన్నవరంలో మీటింగ్ పెట్టినందుకు నానిగా చెప్పాలి. నేను చాలా మంది చెప్పిన మాటలు ఏంటంటే కన్నవరంలో ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్త కానీ బయటకు వస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అందరూ భయాందోళనలో ఉన్నారు. మీటింగ్ కూడా రావాలని భయపడుతున్నారు అనేది వాళ్ళ ప్రచారం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు సిగ్గుపడుతున్నాం. ఈ శ్రీనగర్ నాయకులు ఏమనియండి, రాష్ట్రంలో ఉన్న ఏ నాయకులు ఏమనియండి, కన్నవరం కార్యకర్తలు చూసి నేర్చుకోవాలి. ఎంతమంది అరెస్ట్ చేసినా సరే ఈ రోజున ధైర్యంగా నిలబడ్డారంటే వాళ్ళ నుంచి కార్యకర్తలు లేదని చెప్పి రాష్ట్రం అంతా కూడా తెలిసిన పరిస్థితి. మరి జూన్ 4 జరిపోయే ఆ పోరాటానికి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలమాలు ఉంటాం. ఎవరు కూడా భయపడకండి. అసలు జైలు 116 రోజులు నాని గారు 116 రోజులు మున్సిపల్ గారు జైల్లో ఉన్నారు. మన అవసరం అయితే ఒక రోజు ఉన్నాం. ఒక రోజు మొత్తం జైల్లో మన పెట్టని అడుగుదాం, మనమే అడుగుదాం. దయచేసి ఆ రోజున అందరూ భారీగా తల్లి వచ్చి కేవీ నాని గారు అంటాం, అందరం ఉంటాం. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు పేరుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని 20 సూత్రాల ఫార్ములా కమిటీ చైర్మన్ లంకా దినకర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై వివిధ శాఖల జిల్లా అధికారులతో చైర్మన్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, మెటీరియల్ కాంపోనెంట్ ప్రస్తుత అమలు తీరుపైన, ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్ బి జీవన్ బి మిషన్ అమలు తీరు, గ్రామీణ సడక్ బి యోజన, లాఖ్పతి దీది, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం సూర్యఘర్ కుసుమ్, పీఎం ఆవాస యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం స్వనిధి వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు ద్వారక తిరుమల, కొల్లేరు పర్యాటక రంగం మరియు మత్స్య సంపద అభివృద్ధి తదితర అంశాలపైన సమీక్షించారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, సిపిఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వికసిత్ ఏలూరు జిల్లాగా రూపుదిద్దేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి శ్రామికుల సరాసరి కూలీ 307 రూపాయలు పెంచినందున అయితే జిల్లాలో ప్రస్తుతం సగటున 290 రూపాయల వరకు ఉందని, దినసరి సరాసరి రేటును పెంచేందుకు సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో గత 5 సంవత్సరాలలో 7,364 కోట్ల రూపాయల సబ్సిడీతో 18,70,000 మెట్రిక్ టన్నుల యూరియా అందించడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పిడి విజయరాజు, వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు రమణమూర్తి, త్రినాథ్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన వారిలో కొందరు మాస్క్ ధరించి హాజరయ్యారు. మరికొంతమంది మాస్క్ లేకుండా సమావేశం కొనసాగించారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా కలకలం రేగడంతో ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ ధరించి ఉంటారని పలువురు అభిప్రాయపడ్డారు. ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరుకు సంబంధించినటువంటి అంశాల్లో జిల్లా అధికారుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 25 జిల్లాలు పూర్తి చేయటం, ఇవాళ 26వ జిల్లా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఏలూరు జిల్లాతోటి సమీక్షా సమావేశాలు పూర్తయినటువంటి పరిస్థితి. మొదటి దశ సమీక్ష సమావేశాలు మాకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత్ భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా రూపాంతరం చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు వికసిత్ భారత్ ని వారి సంకల్పం మేరకు ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే 15% యావరేజ్ వృద్ధి రేటున, సగటున వృద్ధి రేటున సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో సమావేశమైన 20 సూత్రాల ఫార్ములా కమిటీ చైర్మన్ లంకా దినకర్, హాజరైన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి.
చౌక దుకాణాల వద్దే 15వ తేదీ వరకు రేషన్ సరుకులు. జూన్ 1వ తేదీన జంగారెడ్డిగూడెంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించనున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో భక్త సంద్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆలయం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి అన్నా క్యాంటీన్ లో అన్నదానం. కలేజా చిత్రం రీ రిలీజ్. వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ. అంబరాన్నంటిన ఫ్యాన్స్ సంబరాలు. వైఎస్ఆర్సీపీ గన్నవరం నియోజకవర్గ స్థాయి సమావేశం. హాజరైన మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. వార్తలు సమాప్తం. నమస్కారం.